మనుషుల సమస్యలన్నీ కూడా వాక్యముతో ముడిపడి ఉన్నాయి. వాక్యంతో ముడిపడి, వాక్యము లేని చోట పాపం ఉండితే, వాక్యం ఉన్న చోట పరిశుద్ధత ఉంది. వాక్యం ఉండని చోట అవిధేయత ఉండితే, వాక్యం దానికి వస్తే అక్కడ విధేయత ఉండేది. వాక్యము లేని చోట భయం ఉండదు, వాక్యం ఉన్న చోట మనుషులకు దేవుని భయం ఉంది. కనుక ప్రజలకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యము కావాలి, దేవుని వాక్యము కావాలి. దేవుని వాక్యము ద్వారానే ప్రాంతంలో ఉన్న చీకటి, కుటుంబాల్లో ఉన్న చీకటి, మనుషుల్లో ఉన్న చీకటి అదంతా కూడా తొలగించబడింది. దేవునికి స్తోత్రం. వాక్యం వెల్లడవుటతో ఏం కలిగింది అన్నాడు? వెలుగు కలిగింది. ఆ వెలుగు అనేది ఆ ప్రాంతంలో రాజ్యం ఏలుతున్న ఆ చీకటిని తరివేసింది. ఆ కుటుంబంలో రాజ్యం ఏలుతున్న చీకటి తరివేసింది. వ్యక్తుల మీద పనిచేస్తున్న చీకటి వాక్యం ద్వారా మాత్రమే